ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వరంగల్లో ఓ జంట వినూత్నంగా వివాహం చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న వరుడు సాయి చంద్ పర్యావరణ హితం కోరుతూ ప్లాస్టిక్ ఫ్రీ వివాహం చేసుకున్నారు. పత్రికల పంపిణీ నుండి పెళ్లి మండపం వరకు అంతా మొక్కలతో నింపేశారు. మండపమంతా మొక్కలే. ఆ పెళ్లికి వచ్చిన వారికి కూడా మొక్కలను రిటర్న్ గిఫ్ట్ గా పంచి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రపంచమంతా కాలుష్యం బారిన పడుతోంది. ప్లాస్టిక్ మనిషి నిత్య జీవితంలో భాగమైంది. ప్రాణవాయువు ఇచ్చే చెట్లు కనుమరుగైపోతున్నాయి. భావి తరాలు బాగుండాలంటే ప్లాస్టిక్ ఫ్రీ సమాజం, చెట్లను పెంచి ప్రకృతిని కాపాడటం తప్ప మరో మార్గం లేదని భావించాడు వరంగల్లోని విద్యానగర్కు చెందిన గుండపు సాయి చంద్. హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సాయి చంద్ తన పెళ్లి వేడుక ద్వారా సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇవ్వాలని భావించాడు. అందుకోసం వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు తన పెళ్లికి ప్రపంచ పర్యావరణ దినోత్సవమే శుభముహూర్తమని ఫిక్స్ అయ్యాడు. తన పెళ్లిలో ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకూడదని నిర్ణయించుకున్నాడు. పెళ్లి పత్రికలు పంచుతూ బంధుమిత్రులకు పత్రికలతో పాటు వినూత్నంగా స్టీల్ బాటిల్ మొక్కలు అందించాడు. అంతేకాదు తన వెంట గడ్డపార తీసుకెళ్లిన వరుడు బంధువుల ఇండ్ల వద్ద తనే స్వయంగా మొక్కలు నాటి పెళ్లికి రావాలని కోరాడు. పెళ్లికి హాజరైన బంధువుల కోసం రిటర్న్ గిఫ్ట్ గా జూట్ బ్యాగులు, మొక్కలు పంపిణీ చేసి ఔరా అనిపించారు ఈ నవదంపతులు. విందు కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ గ్లాసులు, వుడ్ ప్లేట్స్ ఉపయోగించారు. పెళ్లి మండపం మొత్తం మొక్కలతో నింపేశారు. పర్యావరణాన్ని రక్షించాలని సందేశాలిస్తున్న ప్లకార్డులను ప్రదర్శించారు. సాయి చంద్ బావ ప్రశాంత్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించు పర్యావరణ పరిరక్షణ కోసం కొన్నేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తన బావ చేస్తున్న సామాజిక సేవకు ఆకర్షితుడై సాయి చంద్ సైతం పర్యావరణ ప్రేమికుడిగా మారిపోయాడు. పర్యావరణ మార్పుల వల్ల కలుగుతున్న అనర్థాలను తెలుసుకుని జీవితాంతం ప్రకృతిని కాపాడే చర్యలు తీసుకుంటారని, ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే పనులు చేయాలని పిలుపునిస్తున్నారు.